హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ది ఫస్ట్ రోజ్ 23rd ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సాంగ్యాన్ వెన్నీఫాన్ కోసమని గ్రాడ్యుయేషన్ డే రోజు ఈహే వెళ్తాడు. తన యూనివర్సిటీకి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇంతలోపు సాంగ్యాన్కి వాళ్ళ మదర్ కాల్ చేస్తుంది. ఎక్కడున్నావు, నేను నీతో లంచ్కి వెళ్దామని చెప్పేసి మీ యూనివర్సిటీలో వెయిట్ చేస్తున్నాం అనేసి అని అంటది వాళ్ళ మమ్మీ. సాంగ్యాన్ ఏమో నేను లేను, నేను ఫ్రెండ్స్తో లంచ్కి బయటికి వచ్చినా, మీరు వెళ్ళిపోండి అనేసి అని అంటాడు. వాళ్ళ మమ్మీ అదే మాట చెప్తుంది. మీరు అన్నయ్య కోసం అని చెప్పి ఇన్ని డేస్ వేస్ట్ చేసారు, ఎందుకమ్మా అనేసి అని వాళ్ళ చెల్లి అరుస్తూ ఉంటుంది. సాంగ్యాన్ వెన్నీఫాన్ ని పిలుస్తాడు. ఇట్లా వెన్నీఫాన్ అని గట్టిగా అరుస్తాడు. వెన్నీఫాన్ కి సాంగ్యాన్ పిలిచినట్టే అనిపిస్తుంది. మొత్తం చూస్తుంది, ఎక్కడ చూసినా సాంగ్యాన్ కనిపించడు. సాంగ్యాన్ ఏమో దూరం నుంచి చూస్తూ ఉంటాడు అనమాట వెన్నీఫాన్ ని. మాట్లాడదామని అనుకుంటాడు, కానీ వెన్నీఫాన్ మాట్లాడుతుందో లేదో అని చెప్పేసి అని ఇట్లా హైడ్ అయిపోతాడు వేరే వాళ్ళ వెనకాల. ఇంకా వెన్నీఫాన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో గ్రూప్ ఫోటో దిగుతూ ఉంటది. దిగుతుంటే తను హ్యాపీగానే ఉంది కదా అని సాంగ్యాన్ అనుకుంటాడు. ఇంకా వెన్నీఫాన్ కిందక సాంగ్యాన్ పిలిచినట్టు అనిపిస్తుంది కదా, సాంగ్యానా కాదని చెప్పి వెతుకుతా ఉంటది. సాంగ్యాన్ ఏమో ఇంకా వెళ్ళిపోతాడు వెన్నీఫాన్ కి ఎక్కడ కనపడుతున్నావు అని చెప్పేసి. వెన్నీఫాన్ ఏమో ఆయన సాంగ్యాన్ ఎందుకు వస్తాడులే, రాడు అని అనుకుంటది. ఇంకా మనకి ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ చూపిస్తారు. క్యో వాళ్ళ ఇంటికి సుహాన్ లంచ్కి వస్తాడనమాట. సో క్యో వాళ్ళ తాతయ్య ఏం చేస్తాడంటే అతను తినే చాప్ స్టిక్స్ తోటే సుహాన్ కి అక్కడ ఉన్న డిషెస్ పెడతాడు. కానీ వాళ్ళ అమ్మమ్మ మాత్రం నువ్వు తినే చాప్ స్టిక్స్ తో ఎందుకు అలా సర్వ్ చేస్తున్నావు, మన పిల్లలు కాదు తను, అక్కడ సర్వింగ్ కి వేరే చాప్ స్టిక్స్ ఉన్నాయి కదా వాటితో పెట్టాలి అనేసి అని అంటది. ఇంకా అక్కడ ఉన్న పిల్లలు అంటారు అతను మన గెస్ట్ తాతయ్య, అలా పెట్టద్దు అని అంటారు. గెస్టే కానీ క్యో బాయ్ ఫ్రెండే కదా, సో తప్పేం లేదనేసి అని అంటారు. ఇంకా వాళ్ళిద్దరికి పెళ్లి కావాలి కాబట్టి అతను మన గెస్టే అనేసి అని అంటారు. ఇంకా చాలు ఆపండి, సుహాన్ ఎంబారసింగ్ గా ఫీల్ అవుతున్నాడు అని అంటారు. ఇంకా అన్నాక వాళ్ళ డాడీ సుహాన్ అడుగుతాడు డ్రింక్ తీసుకుంటావా అనేసి అని. సుహాన్ తీసుకుంటా అని అంటాడు. ఇంకా అక్కడ ఉన్న ఒక పాప ఏంటి సుహాన్ నవ్వుతా ఉన్నారు, ఏమన్నా కలగంటురా అనేసి అని అంటారు. అని అంటే అవును, ఒక ఫెయిరీ డాల్ నాకు దొరికినట్టు అనిపిస్తుంది నాకైతే అని అంటాడు సుహాన్. ఇంకా వాళ్ళ డాడీ డ్రింక్ పోస్తారు, ఇద్దరు కలిసి టోస్ట్ చేసుకొని తాగుతారు. ఇంకా వాళ్ళ డాడీ అంటాడు ఈరోజు నిన్ను అసలు మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్లేది ఉండే అని అనగానే క్యో డాడీ అతనితో అలాంటి ఏం ఇష్యూస్ ఉండే అనగానే సుహాన్ కూడా నాకు ఇలాగే నచ్చింది, నాకు ఇంట్లో ఇలా అందరితో కలిసి తినడమే ఇష్టం అనేసి అని అంటాడు. ఇంకా క్యోకి మాట ఇచ్చిన తను ఏది చెప్తే నేను అది వింటా అని చెప్పేసి అని నేను తనని అంత లవ్ చేస్తున్నా అని అంటాడు. ఇంకా లాస్ట్ టైం ఆంటీ నన్ను కాఫీకి ఇంటికి రమ్మన్నప్పుడే నాకు ఎప్పుడెప్పుడు మీ ఇంటికి వచ్చి ఇలా కూర్చొని తినాలా అని ఉండే, ఎట్ లాస్ట్ ఇప్పుడు ఆ ఛాన్స్ నాకు వచ్చింది అని అంటాడు. ఇది మీ ఇల్లే అనుకో, నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు అన్న తాతయ్య అంటాడు. ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత క్యో వాళ్ళ ఫాదర్ సుహాన్ ఇద్దరు కలిసి బ్రిడ్జ్ దగ్గర నించొని మాట్లాడుతూ ఉంటారు. నా పేరెంట్స్ కూడా బ్రతికే ఉంటే నేను కూడా నా ఫ్యామిలీతో ఇంతే మంచిగా ఇలా ఎంజాయ్ చేసేవాడిని, బట్ ఫేట్ ఇలా ఉంది అని అనుకుంటాడు. వాళ్ళ డాడీ అంటాడు ఒకప్పుడు నేను కూడా ఈ బ్రిడ్జ్ మీద నుంచి పడిపోదాం అని అనుకున్నాను, చనిపోవాలన్న ఆలోచన చాలా ఉండే అప్పుడు, కానీ అలా చనిపోయి ఉంటే ఇప్పుడు నా ఫ్యామిలీ ఇలా ఉండేది కాదు, ఇంత హ్యాపీ అంతా కొలాప్స్ అయిపోయేది అని అంటాడు. ఇంకా మా ఇల్లు నీకు నచ్చిందా, మా ఫ్యామిలీ ఓకేనా నీకు అనేసి సుహాన్ అడుగుతాడు. సుహాన్ నాకు చాలా చాలా నచ్చిందని చెప్తాడు. ఇంకా క్యో వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి పిలుస్తారు. ఫ్రూట్స్ కట్ చేసినాం రండి తినడానికి అనేసి అని పిలుస్తారు. ఇంకా సరే వెళ్దాం పదా అని చెప్పేసి అని ఇంక ఇద్దరు కలిసి మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఇంకా వెన్నీఫాన్ సాంగ్యాన్ని కలుద్దామని చెప్పేసి అని ఓవర్ టైంకి వస్తుంది. సో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు సాంగ్యాన్ పైన ఉన్నాడు అక్కడికే వెళ్ళండి అని చెప్పేసి అని అంటారు. అనగానే వెన్నీఫాన్ సరే అని చెప్పి పైకి ఎక్కుతుంది. పైకి ఎక్కే వరకు తను ఒక అతనికి భయపడుతుంది కదా, అతను ఎదురవుతాడు. వెన్నీఫాన్ ఇది నువ్వే కదా అని అంటాడు. లాస్ట్ టైం నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోయినావు, నేనేదో తప్పు చేసినట్టు అని అంటాడు. చాలా రోజులు అవుతుంది నేను నీకు కలిసి, అట్లీస్ట్ హలో కూడా చెప్పట్లేదు నాకు అని అంటాడు. ఇంకా వెన్నీఫాన్ భయపడుతూ అలాగే కిందికి వెళ్తా ఉంటది. ఇంతలోపు సాంగ్యాన్ చూస్తాడనమాట. చూసి తొందరగా వచ్చేస్తాడు. వచ్చేసి వెన్నీఫాన్ అంతా ఓకేనా, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అనేసి అని అంటాడు. అంటే వెన్నీఫాన్ లేదు అని అంటది. అతనేమో నేను వెన్నీఫాన్ వాళ్ళ అంకుల్ని అంటే వెన్నీఫాన్ ఏమో కాదు అనేసి అని అంటది. నీకు తెలుసా అతను అంటే తెలియదని చెప్తుంది. పక్కకు జరుగు అని చెప్పేసి అని వెన్నీఫాన్ పైకి తీసుకొని వెళ్తుంటే అతను గట్టిగా వెన్నీఫాన్ చేపట్టుకొని గుంజుతాడు. సాంగ్యాన్ గట్టిగా అరుస్తాడు, ఆమెను ఇడిచిపెట్టేసి వినపడుతుందా వినపడతలేదా అని గట్టిగా అరుస్తాడు. అతనేమో సాంగ్యాన్ కొడతావా కొట్టు అనేసి అని అంటాడు. ఇక్కడ బాస్ నన్ను కొడుతున్నాను బయటికి వెళ్ళి చెప్తా అని అంటాడు. అంతలోపు వీళ్ళ చెఫ్ వచ్చి గట్టిగా అరుస్తాడు అనమాట. దా ఏదన్నా ఉంటే నాతో మాట్లాడు అనేసి అతను గట్టిగా అంటాడు. సరే మళ్ళీ కలుస్తా వెన్నీఫాన్ అని చెప్పుకుంటా వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా చిన్నగా వెన్నీఫాన్ ని తీసుకొని లోపలికి వెళ్తాడు. అంత ఓకేనా, నీకేమైనా చేయి నొప్పి అవుతుందా అని అడుగుతాడు. వెన్నీఫాన్ ఏమో ఏం లేదు అంతా ఓకే అని చెప్పేసి అని అంటది. అతను ఎవరంటే మా ఆంటీ వాళ్ళ తమ్ముడు, అతనితో నాకు పెద్దగా మాటలు ఏం లేవు, అతనంటే నాకు అసలు ఇష్టం లేదు అనేసి అని అంటది. అతను ఇంకోసారి కనబడి స్ట్రేంజర్ అనుకుని అతను ఇగ్నోర్ చేసేసాయి అని అంటది. అన్న తర్వాత తనని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి నువ్వేం టెన్షన్ పడకు, నీకు ఏదన్నా ఉంటే నాతో చెప్పు నేను చూసుకుంటా అని సాంగ్యాన్ అంటాడు. కొన్ని వాటర్ ఇచ్చి తాగు అని చెప్పేసి అని ఇంకా రిలాక్స్ అవ్వని అంటాడు. వెన్నీఫాన్ ఏమో నువ్వు నా గురించి ఆలోచన ఆపేసి నీ వర్క్ చేసుకోపో అని అంటది. ఇంకా నీ వర్క్ అయిపోగానే ఇంటికి వెళ్దామని అంటది. ఇంకా నైట్ సాంగ్యాన్ కి ఉన్నట్టుండి అది అతను పట్టుకొని గుంజింది, ఇట్లా చేయి పట్టుకొని గుంజింది కలుస్తుంది అనమాట. సో సాంగ్యాన్ వెన్నీఫాన్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి అని భయపడి వెళ్ళి చూస్తాడు. ఇట్లా డోర్ నాక్ చేస్తా ఉండే లోపే వెన్నీఫాన్ అప్పుడే స్లీప్ వాక్ చేసుకుంటా బయటికి వస్తుంది. బయటికి వచ్చి నించొని ఒక క్లాక్ ని చూస్తా ఉంటది. సాంగ్యాన్ అసలు ఎందుకు ఎప్పుడు నైట్ వచ్చి నువ్వు క్లాక్ ని చూస్తా ఉంటావు, ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాతో షేర్ చేసుకో,
నువ్వు ఒక్కదానివే ఉండకు అలా అనేసి అని అంటాడు. అండ్ నీకు ఒక్కదానికి నైట్ భయం అవ్వట్లేదు, నేను ఇప్పటి నుంచి నా బెడ్రూమ్ అసలు లాక్ చేసుకోను, నువ్వు ఎప్పుడంటే అప్పుడు నా రూమ్లోకి వచ్చేసి అని అంటాడు. అట్లా సాంగ్యాన్ ఇంకా నిద్రలోనే ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మధ్య ఊరికి ఏడుస్తున్నావు, ఏడవకు, నేను నీతో ఉన్నా కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నాతో షేర్ చేసుకోవచ్చు కదా అని అంటాడు. అలానే వెళ్ళిపోతూ సాంగ్యాన్ చేయి పట్టుకొని అలానే ముందుకు వెళ్తా ఉంటది. సాంగ్యాన్ ఓకే నేను నీతో పడుకోవాలా ఈరోజు అనేసి అని అంటాడు. వెన్నిఫాన్ అలానే తీసుకొని తన రూమ్ లోకి వెళ్తుంది. వెళ్ళి అలా బెడ్ లో కూర్చుంటది. కూర్చున్నాక సాంగ్యాన్ అంటాడు, నీ రూమ్ లో ఎందుకులే, నా రూమ్ లో పడుకుందాం పదా అనేసి అని అంటాడు. ఇంకా వెన్నిఫాన్ అలానే చూస్తూ ఉంటది. ఇంకేం చేస్తే అలానే ఉరగంగానే ఓకే నీ రూమ్ లోనైనా సరే అయితే నీ రూమ్ లోనే అని చెప్పేసి అని అంటాడు. ఆయన నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు సైలెంట్ గా ఏడిస్తే ఎలా, నేను కూడా ఇక్కడే పడుకుంటా అని చెప్పేసి అని ఇంకా వెన్నిఫాన్ పక్కకు పడుకుంటాడు. ఇంకా అలానే ఇద్దరు కలిసి నిద్రపోతారు. మార్నింగ్ లేచినాక వెన్నిఫాన్ అడుగుతుంది, నువ్వేంటి నా రూమ్ లో ఉన్నావు అనగానే, ఓ ఇలాంటి క్వశ్చన్ నన్ను ఎందుకు అడుగుతున్నావు అని సాంగ్యాన్ అంటాడు. అసలు ఎలా వచ్చావు అని అడుగుతుంది. నైట్ ఏమైనా హారర్ మూవీ చూసినావా, లేకుంటే నైట్ ఏమైనా నీకు పీడకలు వచ్చిందా, లేకుంటే నువ్వు కూడా స్లీప్ వాక్ చేస్తున్నావా అందుకే వచ్చినవా అని అడుగుతుంది. లేదంటే నాతో పడుకోబుద్ధి అయ్యి వచ్చి పడుకున్నావా అని అంటది. అని అంటే కాదు, నీకు నైట్ సూపర్ పవర్స్ వచ్చేసినాయి, నన్ను ఎత్తుకొని అలా గుంజుకొచ్చేసి నీ పక్కకు పడుకోబెట్టేసినావు నన్ను అంటే నవ్వుతుంది. ఇంకా స్లీప్ వాక్ లో అలాంటి సూపర్ పవర్స్ కూడా వస్తాయా అనేసి అని అంటది. సరే అయితే కొంచెంసేపు ఇక్కడ పడుకో అని అంటాడు. లేదు నేను నీకోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా అని చెప్పేసి అని వెళ్ళి ఇంకా నూడిల్స్ కుక్ చేస్తుంది. కుక్ చేసి ఇంకా సాంగ్యాన్ని పిలుస్తుంది. సాంగ్యాన్ వచ్చిన తర్వాత ఇంక ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని చెప్పేసి అంటాడు. నా కుకింగ్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే చాలా వచ్చింది అనేసి అని అంటాడు. ఇంకా సాంగ్యాన్కి చెప్తుంది, నిన్న చూసిన అతను మళ్ళీ నీకు ఈ రోజు కనపడ్డా, జస్ట్ ఎవరో స్ట్రేంజర్ అనుకొని ఇగ్నోర్ చేసేసాయి, అతను ఏం అడిగినా ఏం కావాలన్నా కూడా అసలు ఇవ్వకు అని చెప్తుంది. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు, నేను నీతో కలిసినప్పటి నుండి అసలు కొత్త వాళ్ళతో మాట్లాడడం కూడా మాట్లాడట్లే, అది అబ్బాయినా అమ్మాయినా అయినా అంత ఈజీగా నా దగ్గర నుంచి ఎవరేం తీసుకుంటారు, అలా ఇవ్వడానికైనా నీకు తప్పించి నేను ఎవరికి ఏమి ఇవ్వను అనేసి అని అంటాడు. వెన్నిఫాన్ ఇంకా ఆఫీస్కి వెళ్ళాలని తొందరగా ఇంకా వెళ్తుంది. ఇంకా లిఫ్ట్ లో ఉంటది. కొత్త ఇంటర్న్ అబ్బాయి ఉంటాడు కదా, అతను ఆగండి అని చెప్పి లిఫ్ట్ ఎక్కుతాడు. అతని స్టఫ్ అంతా సెక్యూరిటీ గార్డ్ తీసుకొస్తే ఇక్కడ పెట్టండి, నేను తర్వాత మళ్ళీ వచ్చి తీసుకెళ్తా అని చెప్తాడు. సెక్యూరిటీ గార్డ్ అది కింద పెట్టేసి ఇట్లా చూసే వరకు వెన్నిఫాన్ అతను చూసి మళ్ళీ షాక్ అవుతుంది. వాళ్ళ అంకుల్ ఉన్నాడు కదా, అతనే సెక్యూరిటీ గార్డ్ లాగా వస్తాడు ఇక్కడికి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత కొత్త ఇంటర్న్ అడుగుతుంది, అసలు ఇతను ఎప్పుడు వచ్చిండు కొత్త సెక్యూరిటీ గార్డ్ లాగా అని. కొన్ని డేస్ అవుతుంది, నీకు తెలీదా అని అంటాడు. లేదు నాకు తెలియదని వెన్నిఫాన్ అంటది. అతను చాలా హెల్ప్ చేస్తున్నాడు, చాలా మంచోడు, ఇప్పటికీ చాలా సార్లు నాకు ఇలా అన్ని అందిస్తూ ఉంటున్నాడు అని చెప్తాడు. ఓకే ఓకే అని వెన్నిఫాన్ అని ఇంకా తన వర్క్ తను చేసుకుంటా ఉంటది. ఇంకా కొత్త ఇంటర్న్ ఈ రోజు రిజైన్ చేస్తాడనమాట. సో అతను వెన్నిఫాన్ కాల్ చేసి ఈ రోజే లాస్ట్ డే, నా ఫేర్వెల్ పార్టీ ప్లీజ్ రా అని చెప్పేసి అని కాల్ చేస్తాడు. మళ్ళీ దీని తర్వాత నేను నీకు కనిపియా అని అంటాడు. అయిపోయింది నా వర్క్, వస్తున్నా అని చెప్పేసి అని వెన్నిఫాన్ ఇంకా కాల్ పెట్టేసి ఇంకా బయటికి వెళ్తుంది. ఇంకా చిన్నగా వెళ్తూ సెక్యూరిటీ ప్లేస్ లో చెక్ చేస్తాడు అనమాట, అతను ఉన్నాడా లేడా అని. అతను ఉండడు. ఇంకా సరే అని చెప్పి నార్మల్ గా వెళ్ళిపోతుంటే సడన్ గా వెనకాల నుంచి అతను వచ్చి పిలుస్తాడు. ఇంకా భయపడిపోయి అలానే నించుండిపోతుంది. చుట్టుపక్కల చూస్తే ఎవ్వరు ఉండరు. నువ్వేంటి ఇక్కడ అని వెన్నిఫాన్ అడుగుతుంది. నువ్వే రిటర్న్ నాన్వుకి రాగా నేను రాలేనా అని అంటాడు. అదంతా లాస్ట్ టైం జరిగింది మిస్అండర్స్టాండింగ్ అని అంటాడు. నేను చెప్తుంటే నువ్వే వినట్లే అని అంటాడు. అది మిస్అండర్స్టాండింగ్ అని వెన్నిఫాన్ అంటది. నీకు తెలుసా నేను ఆ డేస్ అని ఎలా గడిపానో, చచ్చిపోతాను అనుకున్నా, ప్రతి ఒక్క డే నాకు ఒక ఇయర్ లాగా అనిపించింది, అయితే నాకెందుకు చెప్తున్నాను వెన్నిఫాన్ అంటది. నేనేమన్నా నీకు కాలేజ్ లో డిస్టర్బ్ చేసినా, లేదంటే నీ వర్క్ ప్లేస్ లో నేనేమన్నా నేను అన్నానా, ఏమనలే కదా, లేదంటే నీ రిచ్ బాయ్ ఫ్రెండ్ నేనేమన్నా అన్నానా, ఏమనలేదు, కానీ నీ వల్ల నా లైఫ్ మొత్తం మారిపోయింది, ఇప్పుడు నా లైఫ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది అని అంటాడు. ఇంకా అతను అంటాడు, ప్రజెంట్ నేను ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నా, నువ్వే నన్ను సేవ్ చేయాలని అంటాడు. అంటే వెన్నిఫాన్ వెళ్ళిపోతా ఉంటది. సడన్ గా ఇట్లా వెనక గుంజేస్తాడు. నీకే చెప్పేది, నేను అడిగినట్టు నువ్వు గనుక ఇయ్యలేదు అనుకో, నువ్వు ఎక్కడున్నా సరే అక్కడికి వస్తాను, వచ్చి అక్కడ అందరికీ చెప్తాను నువ్వు నా వెనకాల పడ్డావని చెప్పేసి, అండ్ నువ్వు నన్ను ఇంకా చంపాలని కూడా చూసినావు అని చెప్పేసానంట. ఎవ్వరు అది నమ్మకపోయినా అది మాత్రం ఎప్పుడు మర్చిపోకు, నేను ఇప్పుడు ఇలా ఉండడానికి రీజనే నువ్వు అని అంటాడు. నువ్వే ఇంకా నా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అనేసి అని అంటాడు. అంతలోపు కొత్త ఇంటర్న్ వస్తాడు. అతను సెక్యూరిటీని అడుగుతాడు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని. నా వర్క్ ఇప్పుడే అయిపోయింది, బయటకు వచ్చేవారికి మొక్కతే ఉంటే ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి అడుగుదామని వచ్చినా అంటాడు. ఓ మీరు చాలా రెస్పాన్సిబుల్ అనేసి అని అంటాడు. సరే అయితే నేను వెళ్తా అని చెప్పేసి అని ఇంకా వెళ్ళిపోతాడు అతను. ఇంకా కొత్త ఇంటర్న్ వెన్నిఫాన్ అడుగుతాడు, అంత ఓకేనా, ఏమైనా ప్రాబ్లమా అని. పదా మనం వెళ్దాం, ఇంకా అందరు నీకోసమే వెయిట్ చేస్తున్నారు అక్కడ అని అంటాడు. ఇంకా వెన్నిఫాన్ కొంచెం భయపడుతూ అలానే అతనితోటి వెళ్తుంది. ఇంకా అతనికి కంగ్రాచులేట్ చేస్తుంది, ఫేమస్ అయిపోయాక మర్చిపోకు అనేసి అని అంటది. అంతే. ఇంకా వెన్నిఫాన్ అక్కడ నుంచి చూసేవారికి సాంగ్యాన్ కనబడతాడు. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. నాతో ఎవరు తినేవాళ్ళు లేరు, అందుకే నేనే ఒక్కడి వచ్చి ఇక్కడ తింటున్నా అని అంటాడు. ఆఫీస్ వర్క్ అయిపోయింది, సో అలా వచ్చి ఇక్కడ కూర్చున్నా అని అంటాడు. ఎవరు వెళ్తున్నారు అంటే కొత్త ఇంటర్న్ ఉన్నాడు కదా అతను వెళ్తున్నాడు అని అంటది. అతన్ని రిజైన్ చేసిండు, అతనికి మూవీస్ లో యాక్ట్ చేయాలని ముందు నుంచి చాలా ఇష్టం అంట, సో అందుకే మళ్ళీ ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతా అని చెప్పేసి ఈరోజు జాబ్ రిజైన్ చేసిండు ఇంకా అని అంటది. ఇంకా వెన్నిఫాన్ వాళ్ళ మమ్మీ మెసేజ్ చేస్తుంది,
మీ అంకుల్కి ఒక డీసెంట్ జాబ్ దొరికిందంటే ఇంకోసారి ఇంకా నేను డిస్టర్బ్ చేయడానికి అంటది. అది చూసి వెన్నీఫాన్ మళ్ళీ కామ్ అయిపోతుంది. సాంగ్యాన్ అడుగుతాడు ఏమన్నా ప్రాబ్లమా అని. అంటే ఏం లేదు, ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నా అని అంటది. నేను ఈ రోజు ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళినాను. అక్కడ పిల్లలందరూ చాలా డిఫరెంట్ డిసీజెస్ తో ఉన్నారు. చాలా చిన్న ఏజ్ లో లైఫ్ ఆర్ డెత్ అనే స్టేజ్ లో ఉన్నారు. కానీ వాళ్ళ ఫేసెస్ లో ఎలాంటి బాధ లేదు. కానీ వాళ్ళని చూసినందుకు నాకే చాలా బాధ అవుతుందని అంటది. వాళ్ళకి ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు అనేసి ఇంకా సాంగ్యాన్ అంటాడు. వాళ్ళ అంకుల్ ఇంకా వెన్నీఫాన్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఇప్పుడే వచ్చిన వర్క్ నుండి అనేసి అని అంటాడు. అనుకుంటే ఇంకా పైకి ఎక్కుతా ఉంటాడు. వాళ్ళ మమ్మీ సరే వెళ్ళు అనేసి అని అంటది. అతను వెళ్ళగానే వాళ్ళ కూతుర్ని డ్రెస్సెస్ మంచిగా వేసుకో, అతను ఉన్నంతసేపు ఇంట్లో అనేసి అని తన స్లీవ్స్ మంచిగా సెట్ చేస్తుంది. ఇంకా సాంగ్యాన్ ఓవర్ టైంకి వస్తాడు. కొత్త డిషెస్ అన్ని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ షెఫ్ ఇస్తూ ఉంటాడు అనమాట, ట్రై చేయమని చెప్పేసి. ఇంకా వాళ్ళ స్టాఫ్ ఒక అతను వచ్చేసి మన హోటల్ బయట చాలా మంది నించొని ఉన్నారు. ఇంకా రిపోర్టర్స్ అంటే వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ ఎందుకు ఇక్కడికి వచ్చారు అనేసి మన దాంట్లో తిన్న ఒక అతనికంట ఫుడ్ పాయిజనింగ్ అయిందంట, అందుకే అతను వీళ్ళందరినీ పిలుచుకొచ్చిందని అంటాడు. మనం అందరం అప్పుడెప్పటి నుంచో తింటూనే ఉన్నాం, మనకేం కాలే, అతనికి ఎలా అవుతుంది అనేసి అని అంటాడు. అంటే మీరు వరిగా అక్కడ నేను చూసుకుంటాను సాంగ్యాన్ వెళ్ళి అక్కడ రిపోర్టర్స్ తో మాట్లాడతాడు. ఇంకా అక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. మేము ఇక్కడ ఉన్న ఫుడ్ శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాం. ఇంకా వెళ్ళి అక్కడ పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడతాడు. మేము ఏదైనా కోఆపరేట్ చేస్తాము, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని అంటాడు. అంటే ఇక్కడ ఉన్న ఫుడ్ శాంపిల్స్ అన్ని మేము కలెక్ట్ చేసి అక్కడ రిపోర్ట్ పంపిస్తాం అనేసి అని అంటాడు. ఇంకా వాళ్ళ చెఫ్ వచ్చి నువ్వేనా కంప్లైంట్ ఇచ్చింది, నీకు ఇచ్చిందే మేము కూడా తిన్నాం, మాకేం కాదా నీకెందుకు అవుతుంది అనేసి అని అరుస్తాడు. కాంపన్సేషన్ కింద ఏం కావాలని అడుగుతాడు. నేను బిజినెస్ అంతా క్లోజ్ చేయాలి, నాకు మనీ కావాలి అని అంటాడు. మీరు కనుక ఇవ్వలేదు అనుకో నేను ఇది పెద్ద న్యూస్ చేసేస్తాను అని అంటుంటే వాళ్ళ అంకుల్ బయట నుంచి కనిపిస్తాడు అనమాట. వెన్నీఫాన్ వాళ్ళ అంకుల్ సాంగ్యాన్ చూస్తాడు అతన్ని. మీకేమైనా అయితే మీ మెడికల్ హెల్త్ కాంపన్సేషన్ మా రెస్టారెంటే భరిస్తుంది అని చెప్పేసి అని అంటాడు. ఇప్పుడు కనుక ఈ ఫుడ్ పాయిజనింగ్ మా వల్ల కాదని తెలిసింది అనుకో నేను మళ్ళీ రిపోర్టర్స్ని పిలిచి నేను అరెస్ట్ చేపిస్తా అని చెప్పేసి సాంగ్యాన్ చెప్తాడు అతనికి. ఇంకా నువ్వు పబ్లిక్ మాకు అపాలజైజ్ చేయాలని అంటాడు. ఓకే డీల్ అని ఒప్పుకుంటారు. ఇంకా వాళ్ళ స్టాఫ్ ని ఏమైనా కొత్తగా ఉన్నాయేమో కిచెన్ లో చెక్ చేయండి అని చెప్తాడు. ఇంకా సాంగ్యాన్ వెన్నీఫాన్ వాళ్ళ ఫ్రెండ్సే కదా రిపోర్టర్స్, సో వాళ్ళకి చెప్తాడు ఇదంతా మీరు వెన్నీఫాన్ తో డిస్కస్ చేయకండి, వెన్నీఫాన్ కి అసలు చెప్పకండి అని చెప్తాడు. వాళ్ళు ఓకే అని చెప్పరు. ఇంకా సాంగ్యాన్కి అర్థమైపోతుంది ఇది వెన్నీఫాన్ వాళ్ళ అంకులే చేసిండు అని చెప్పేసి. కానీ అప్పుడు ఏమన్నాడు. ఇంకా కాప్స్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు అనమాట. మీరు కిచెన్ ఎన్ని డేస్కి ఒకసారి క్లీన్ చేస్తారని అడుగుతారు. మేము ఎవ్రీ డే క్లీన్ చేస్తాము, వర్క్ అయిపోగానే మళ్ళీ క్లీన్ చేస్తాం ఈవినింగ్. మేము ఇంటికి వెళ్లే ముందు కిచెన్ అంతా క్లీన్ చేసి వెళ్తాం ఎవ్రీడే అని చెప్తారు. ఇంకా మీరు యూజ్ చేసే చాపింగ్ బోర్డ్ చూపించమని అడుగుతారు. ఇంకా వెజ్ కి నాన్ వెజ్ కి యూజ్ చేసే నైఫ్ అడుగుతారు. ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్ని చెక్ చేస్తారు. ఇంకా వెన్నీఫాన్ వాళ్ళ అంకుల్ ఒకరికి డబ్బులు ఇచ్చి మీ పాపకి నువ్వు ట్యూషన్ ఫీజు కట్టాలంటే నువ్వు ఇది తినాలి, ఇది అక్కడ ఫుడ్ లో కలపాలి అనేసి అని అంటాడు. నువ్వు ఇష్యూని ఎంత పెద్ద చేస్తే అంత మనీ అని చెప్పేసి అని అంటాడు. ఇంక ఇక్కడ ఆఫీసర్స్ మేము ఈ శాంపిల్స్ అన్ని తీసుకొని వెళ్తాము, టెస్ట్ చేస్తాము, ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు మీరు రెస్టారెంట్ అయితే క్లోజ్ చేయాలని చెప్పేసి అని చెప్తారు. ఇంకా ఈవినింగ్ క్యూ ఓవర్ టైంకి వెళ్తుంది. వెళ్ళే వరకు అక్కడ సీల్ చేసి ఉంటుంది. సుహాన్ కి కాల్ చేసి కనుక్కుంటది ఏం జరిగిందా అని చెప్పి. ఇంకా వెంటనే వెన్నీఫాన్ కాల్ చేసి అడుగుతుంది నీకు తెలుసా ఈ ఇష్యూ గురించి అని. ఓవర్ టైం ఇట్లా సీజ్ చేసిరంట, ఫుడ్ పాయిజనింగ్ అయిందని అంటది. మీ ఆఫీస్ వాళ్ళే అంటే రిపోర్ట్ చేసింది, వాళ్ళు నీతో చెప్పలేదా అని అంటది. నేను ఆఫీస్కి వెళ్ళలేదు, లీవ్ లో ఉన్నా అని వెన్నీఫాన్ అంటది. సాంగ్యాన్ ఎవరినన్నా ఏమన్నా అని ఉంటాడు, అందుకే వాళ్ళు కోపంతో ఇలా చేసి ఉంటారు అనగానే సరే వెన్నీఫాన్ ఇంకా అనుకుంటలే బాయ్ అని చెప్పేసి అని పెట్టేస్తుంది. ఇంకా వెన్నీఫాన్ న్యూస్ అంతా చూస్తుంది. ఇంకా అర్థమైపోతుంది వాళ్ళ అంకుల్తో రోజు గొడవ జరిగింది కదా, దానివల్ల ఇదంతా అయి ఉంటుంది అని అనుకుంటుంది. వాళ్ళ మమ్మీకి కాల్ చేసి అడుగుతుంది ఈరోజు అంకుల్ ఏమన్నా ఓవర్ టైంకి వెళ్ళినా అని అడుగుతుంది. నాకు తెలీదు అని వాళ్ళ మమ్మ అంటది. ఇంకా వెన్నీఫాన్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అతనితో మాట్లాడదామని చెప్పేసి అని. వాళ్ళ కూతురేమో కీస్ మర్చిపోయింది అనుకుంటే వాళ్ళ మమ్మీ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేవారికి వెన్నీఫాన్ ఉంటుంది అక్కడ. నువ్వెందుకు వచ్చినావు అనేసి అని వాళ్ళ మమ్మ అంటది. ఇంత వర్షంలో ఇలా తడుచుకుంటే ఎందుకు వచ్చినావు అని అంటది. ఇంకా వెళ్ళి వాళ్ళ ఆంటీని అంకుల్ని తిడుతుంది. మీరు అసలు నాన్నకి ఎందుకు వచ్చారు, మీ పని మీరు చేసుకోక నా దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు అని తిడుతుంది. మీరు చావండి బతకండి నాకు అనవసరం ముచ్చట. వాళ్ళ ఆంటీ ఏం మాటలు మాట్లాడుతున్నావు అని అంటది. డైరెక్ట్ లోపలికి వచ్చినావు, చావు బతుకొని మమ్మల్ని ఎందుకు అంటున్నావు అంటది. దానికి అర్థం ఏంటిది అంటది. నువ్వు కానీ అతను కానీ నన్ను నా పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మాత్రం నేనైతే అస్సలే ఊరుకోను, ఖచ్చితంగా పోలీసులను పిలుస్తా అని చెప్తుంది. వాళ్ళ ఆంటీ ఎందుకు నీకు పోలీసులు అంటే అంత ఇష్టం, మాట్లాడితే పోలీసులను పిలుస్తా అంటావు, నువ్వు మర్చిపోకు నేనే నిన్ను పెంచినా అని వాళ్ళ ఆంటీ అరుస్తుంది. నువ్వు నన్ను ఎలా పెంచావు నేను నీకు గుర్తు చేయాలా అని అంటది. వెన్నీఫాన్ నేను ఎవరి మీద డిపెండెంట్ గా ఉండకుండా నా పని నేను చేసుకుంటా ఉన్నా, మళ్ళీ నా లైఫ్ లో మీరు ఎందుకు ఏలు పెడుతున్నారా అని అంటది. వెన్నీఫాన్ వాళ్ళ మమ్మేమో ఆ 2 years మేము మీ ఆంటీ మీదే బతికినాము, అంటే మీకు ఒకప్పుడు సర్జరీస్ జరిగితే మా డాడీ కదా మీకు డబ్బులు కట్టింది, ఇంకా మీ కొడుకు స్కూల్ ట్యూషన్స్ కూడా మా డాడీ కదా డబ్బులు కట్టింది, మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్న కూడా మా డాడీ ఇచ్చిండు మనీ, అవన్నిట్లో ₹1 కూడా మిమ్మల్ని వెనక అడగలేదు అనగానే వాళ్ళ ఆంటీ నేను ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నా, అవేం నేను అడగలే మీ డాడీ నాకు ఇచ్చిండు అని అంటది. అవన్నీ నిజమో కదా మీ మమ్మీని అడగని అంటది. ఇంకా వెన్నీఫాన్ వాళ్ళ మమ్మీని తిడుతుంది.
నన్ను ఎందుకు నువ్వు వేరే వాళ్ళ దగ్గర ఉంచి పెంచాల్సి వచ్చింది, కానీ నీకు నన్ను ఉంచుకునే ధైర్యం అయితే లేకుండే అనగానే వాళ్ళ మమ్మీ ఏం మాట్లాడుతున్నావు వెన్నీఫాన్ అంటది. ఎందుకు ఇలా తయారైనావు నువ్వు, అసలు నువ్వు ఆ రెస్టారెంట్ నడిపే అబ్బాయి దగ్గర నేర్చుకున్నావు ఈ మాటలన్నీ. ఓ నీకు ఇప్పుడు ఆలోచన వచ్చిందా నేను చెడుగా తయారైనా, నా మాటలు బాగాలేవు అని చెప్పేసి. ఇంకా మళ్ళీ వాళ్ళ ఆంటీకి అంకుల్కి చెప్తుంది, నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి కనుక ఇలానే చేస్తే నేను ఖచ్చితంగా కాప్స్ని పిలుస్తా, మిమ్మల్ని చంపేదాకా కూడా ఊరుకోను అనేసి అని అంటది. ఇంతటితో 23rd ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.